ఒకప్పుడు రాజధాని విషయంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి విషయంలో రాజకీయ పార్టీలు చాలా పెద్ద పెద్ద మాటలే మాట్లాడాయి. వైసీపీ అయితే పెద్ద వ్యూహాలే చేసింది. 3 రాజధానుల కాన్సెప్ట్ తెర మీదకి తీసుకొచ్చింది. ఇప్పుడు 3 రాజధానుల కాన్సెప్ట్ పక్కకి వెళ్ళిపోయిందనే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అలాగే ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ ఓటమి పాలైందో 3 రాజధానులు అనే అంశాన్ని ప్రజలు కూడా యాక్సెప్ట్ చేయలేదు అని చెప్పి తెలిపోయింది. 3 రాజధానులు కావాలని ఉంటే జగన్మోహన్ రెడ్డినే గెలిపించుండేవారు. అయితే రాజధాని అంశం పక్కన పెడితే 3 రాజధానులు అనే పేర్లను పక్కన పెడితే అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి అని చెప్పి టీడీపీ కూడా కోరుకుంది. అప్పట్లో టీడీపీ కూడా చెప్పింది. అయితే ఇప్పుడు అభివృద్ధి వికేంద్రీకరణ అనేది కేవలం ఓన్లీ అభివృద్ధి కేంద్రీకృతం అవుతుందా, వికేంద్రీకరణ అనేది జరగదా, అంటే అమరావతికి మాత్రమే అభివృద్ధి పరిమితం అవుతుందా అనేది ఇక్కడ కీలకమైన ప్రశ్న. అంటే అమరావతిలో మొత్తం ఆ స్థాయి రాజధాని రావడాన్ని ఎవరు తప్పుపట్టరు, రావాలి. కానీ అదే నేపథ్యంలో విశాఖ సంగతి ఏంటి, కర్నూలు సంగతి ఏంటి అనే ప్రశ్న కూడా తెర మీదకి వస్తుంది. విశాఖని ఆర్థిక రాజధానిగా ఎవరు ఆపినా ఆగదో, అది డెవలప్ అవుతానే ఉంటుంది. ఇప్పటికే ఐటీ రంగం అంతా కూడా విశాఖలోనే తిష్ట వేసి కూర్చుంటానని చెబుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా అక్కడే వాళ్ళకి అవకాశాలు ఇస్తున్నారు. టీసీఎస్ లాంటివి కూడా అక్కడే వస్తున్నాయి. భవిష్యత్తులో కూడా కీలక సాఫ్ట్వేర్ కంపెనీలు ఎన్నో ఐటీ హబ్ అంతా అక్కడికి కేంద్రీకృతం కాబోతోంది. అయితే అమరావతి రాజధానిగా అమరావతి డెవలప్ చెంది, గుంటూరు కృష్ణా జిల్లాలు ఇవన్నీ అభివృద్ధి చెంది, విశాఖ ఉత్తరాంధ్ర అంతా అది అభివృద్ధి చెందితే అటు కర్నూలు సంగతి ఏంటి, రాయలసీమ పరిస్థితి ఏంటి అనేది ప్రధానంగా తెర మీదకి వస్తున్న అంశం. ఇప్పుడు దానికి సంబంధించి ఏం క్లారిటీ ఇస్తారు అనేది, గత ప్రభుత్వంలో అభివృద్ధి వికేంద్రీకరణ అంటూ రాష్ట్రంలో 3 రాజధానులు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. పరిపాలనా రాజధానిగా విశాఖ, శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలుని ఏర్పాటు చేస్తామని అప్పట్లో వైసీపీ ప్రభుత్వంలో బిల్లు కూడా ప్రవేశపెట్టారు. అయితే శాసన మండలిలో బలం లేకపోవడంతో కొన్ని న్యాయపరమైన అవాంతరాలు ఎదుర్కోవడంతో ఆ బిల్లును వైసీపీ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. అయినప్పటికీ 3 రాజధానులే తమ విధానం అంటూ ఎన్నికలకు వెళ్ళింది. ఇక తన పాలన కాలంలో కర్నూలులో లోకాయుక్త మానవ హక్కుల కమిషన్ కార్యాలయాలు ఏర్పాటు చేసింది. హైకోర్టును కర్నూలుకే తరలిస్తామని ప్రకటించింది. కానీ కేంద్రం సుప్రీంకోర్టు అనుమతుల ప్రక్రియ కూడా ప్రారంభించకపోవడంతో కర్నూలు హైకోర్టు ప్రతిపాదన బుట్టదాఖలైంది. మరోవైపు పరిపాలన రాజధానిగా చెప్పిన విశాఖ ఏ కార్యాలయాన్ని ప్రారంభించలేకపోయింది. విశాఖలో రుషికొండపై 450 కోట్లతో క్యాంపు కార్యాలయం అయితే నిర్మించారు. ఇది క్యాంపు కార్యాలయం కాదంటూ అప్పట్లో చెప్పిన వైసీపీ ప్రభుత్వ పెద్దలు రుషికొండపై రహస్యంగా భవనాలను నిర్మించి విమర్శలకైతే గురయ్యారు. ఏది ఏమైనా ఇప్పుడు మళ్ళీ ఇదే ఒక పెద్ద చర్చ. కర్నూలు సంగతి ఏంటి, అభివృద్ధి వికేంద్రీకరణ మాట ఏంటి అనేది ఇక్కడ కీలకం.